UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఉండదు. రాజకీయ పరంగానే వెళ్తారు వాళ్ళు. అంతే. ఓకే. సార్ ఇప్పుడు మొన్న ఒక 15 రోజుల నుంచి కూడా ఒక టాపిక్ హల్చల్ అవుతుంది. ఏమవుతుంది అంటే సచివాలయం ముందు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సచివాలయం ముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా నిర్మిస్తాం అక్కడ అని అంటున్నారు. అది రాష్ట్రానికి ప్లస్ అంటారా మైనస్ అంటారా? వారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి నాయకుల మీద ప్రేమ ఉంటే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మీరు వెళ్ళండి. 15 ఏళ్ల క్రితము రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అందులో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలని అనుకున్నారు. పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ మధ్యలోనే డిఫరెన్సెస్ వచ్చి ఇప్పటి వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించలేదు. పక్కకే అంబేద్కర్ గారి విగ్రహము, గాంధీ గారి విగ్రహము ఇప్పటికి బట్ట చుట్టూ ఉంటది. మీకు నాయకుల మీద ప్రేమ ఉంటే వారి అడుగుజాడల్ని మీరు నడవాలని అనుకుంటే ఫస్ట్ మీరు ఒక నిర్ణయం తీసుకొని దీన్ని మీన్స్ ఇటువంటి ఏదైతే 10 ఏళ్ల నుండి దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు అటువంటి ఇనాగ్రేట్ చేయండి. మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. లేదు కేవలం సోనియా గాంధీ గారిని అంటే వారి చూపు మీ మీద పడాలి, వారి అనుగ్రహం మీ మీద ఉండాలని ఫస్ట్ మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము, దాని ద్వారా మా ప్రభుత్వంలో ఉండొచ్చు అనే విధంగా వారు భావిస్తే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ చిత్తశుద్ధి అది చిత్తశుద్ధి వారి మీద అడుగుజాడలను నడవాలి, లేదు మేము వారిని స్మరిస్తామని కాదు, కేవలం వారి నజర్లో ఉండాలనే ఆ ఇన్సిడెంట్ చేసేది. మరి ఇప్పుడు ఇంతకుముందు తెలుగు తల్లి విగ్రహం అదే విధంగా మనకు తెలంగాణ తల్లి విగ్రహం. మనం ఏదైనా కానీ తల్లితో పూజిస్తే ఫస్ట్ తల్లిని పూజించాలి, తర్వాత మీ గురువు గారిని ఎవరైనా పూజించాలి. మరి అటువంటిప్పుడు వీరి కేవలం మేము రాజీవ్ గాంధీ ఎందుకు పెడుతున్నామంటే అక్కడ మాకు ఆశీస్సులు ఉండాలి, మాకు అక్కడ నుండి మళ్ళీ మేము ఈ ఫుల్ టర్మ్ నేనే ఉండాలి సీఎం అనే విధంగా మరి వారు భావించారో ఏమో. మరి ఫస్ట్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహము, గాంధీ గారి విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది. దాని గురించి ఆలోచించండి ఫస్ట్. అది కాకుండా ఇప్పుడు ఇలా చేస్తామంటున్నారు అంటే ఇది రాజకీయ పరంగా కూడా వెళ్తుంది అనుకోవచ్చు. ఏం చేసినా రాజకీయం కోసమే కదమ్మా, పొలిటికల్ పార్టీ అంటే రాజకీయం చేస్తారు. ఎందుకంటే దీని మీద కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు పెట్టినట్టయితే మా ప్రభుత్వం ఏర్పడితే మాత్రం మేము తీసేస్తాం అక్కడ నుంచి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అంబేద్కర్ గారి విగ్రహం కడతాం, 108 అడుగుల విగ్రహం, చాలా సంతోషం. కానీ వారి అడుగుజాడల్లో నడిసే పార్టీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమా అందరినీ ఒక కేసీఆర్ గారు వారి నియోజకవర్గానికి వెళ్ళాలన్నా, కేటీఆర్ గారు వారి నియోజకవర్గానికి వెళ్ళాలన్నా మిగతా పార్టీని అందరినీ కూడా మిగతా పార్టీ వాళ్ళని అందరినీ కూడా నిర్బంధించి ఒకరోజు ముందు నుండే నిర్బంధించి వాళ్ళ కాన్స్టిట్యున్సీ టూర్ చేసుకొని వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఎక్కడ ప్రభుత్వం పైన అన్యాయం జరుగుతున్న వారి వాయిస్ ఎత్తాలన్నా కానీ ఎక్కడిదక్కడ నిర్బంధించడం జరిగింది. ధర్నా చౌక్ బంద్ చేయడం జరిగింది. ఇవన్నీ అంబేద్కర్ అడుగుజాడలు నడిచిరా. అంత పెద్ద విగ్రహము అది కూడా అందరూ కూడా ప్రతిపక్షాలు ప్రెజర్ పెడితే అప్పుడు స్టార్ట్ చేశారు. మరి అదే అంబేద్కర్ గారికి 5 ఏళ్ళు ఘనంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళు చేసింది వేరే, మళ్ళీ విమర్శలు మళ్ళీ చేయడము సర్వసాధారణం. వల్ల చేస్తే వాళ్ళే చేయగలుగుతారు, లేకపోతే వేరే చేయలేరు అనే ధోరణితో పోయారు కాబట్టి వారు ఈ విధంగా ఘోరంగా ఓడిపోయారు. ఓకే సార్, ఈ